హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోహరి లాగ్స్. అసలే ఈరోజు శనివారం ప్లస్ అమావాస్య. ఈ తింగరి పిల్ల ఏం చేసింది అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే నిద్ర లేచి దేవుడి తలుపులు తీసేసి దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇల్లు చిమ్మేసుకుని మాప్ పెట్టేసుకోవాలి కాబట్టి వాటర్ తీసుకుని, ఇది ఈరోజు అమావాస్య కదా అందుకని పసుపు అలానే కొంచెం ఉప్పు కల్లుప్పు 2 వేసేసుకుని ఇల్లు అనేది మాప్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ముగ్గు పెట్టేసుకున్నాను బయట. ఆ ముగ్గులో వచ్చి కలర్స్ అయితే వేసుకున్నానండి. ఆ కలర్స్ వచ్చి నేను బ్లూ కలరు, పింక్ కలరు, అలానే గ్రీన్ కలరు, ఎల్లో కలర్, ఈ 4 కలర్స్ అయితే యూజ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి గడపనైతే పూజించుకుంటున్నాను. గడపకు వచ్చి నేను లోపల వైపు నుంచే పూజిస్తాను గడపని. నాకు ఇది వేరే వాళ్ళు చెప్పారు, అందుకని నేను అప్పటి నుంచి లోపల నుంచే గడపను అనేది పూజిస్తున్నాను అనమాట. మీరు కూడా మీ ఇష్టం, ఎవరైనా అడగండి లోపల నుంచి పూజించాలా బయట నుంచి పూజించాలా అని అడిగి ఒకసారి తెలుసుకుని పూజించండి. అలానే ఈరోజు అమావాస్య కాబట్టి నిమ్మకాయ అనేది కట్ చేసుకుని పసుపు కుంకుమ 2 మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను పసుపుని ఇలా తీసుకుని అలా నెక్స్ట్ వచ్చేసి కుంకుమ కూడా వేసేసుకొని 2 బాగా రఫ్ చేసి గడపకి అటుపక్క ఇటుపక్క 2 వైపులా పెట్టడానికైతే ఒక కాయని 2 దబ్బలుగా చేసేసుకున్నానండి. చేసేసుకొని గడపకైతే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు శనివారం కదా, అందుకని నేనైతే పిండి దీపాలు పెడతాను ప్రతి శనివారం. నేను ఆ పిండి దీపాలకైతే ఒక 7 అయితే పెడతానండి పిండి దీపాలు శనివారము. దాంట్లోకి నేను 1 స్పూన్ నెయ్యి అలానే బెల్లం వచ్చి కలుపుకున్నాను వాటర్లో కరగబెట్టుకుని. ఆ వాటర్ని అయితే తీసుకుని ఇలా ముద్దలాగా అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజకి పూలు కావాలి కదా, అందుకని వచ్చి ఇక్కడ పూలు కోసేసుకుంటున్నాను. ఇవి మా చెట్లే అండి, నేనైతే పెంచుతున్నాను ఇవి. ఈరోజైతే ఒక 4 మందార పూలు పూసాయండి. అవి 4 తెంపుకొని అలానే స్వామివారికి తులసి మాల అంటే చాలా ఇష్టం కదా, అందుకని తులసాకులు కూడా కట్ చేసేసుకొని తీసుకెళ్ళేసి మాల అయితే కట్టేస్తున్నాను. ఇలా మాల కట్టేశాక దేవుడికైతే వేస్తానండి. తులసి మాల అంటే శ్రీవారికి చాలా చాలా ఇష్టం, అందుకని ప్రతి శనివారం నేను శ్రీవారికి ఇలా మాల కట్టి వేస్తాను. లేదంటే ఒక తులసి ఆకైనా నేను స్వామివారికి సమర్పించుకుంటానండి. అలానే ఇప్పుడు పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాక ఇలా ఒక ప్లేట్ తీసుకొని ముగ్గు అనేది వేసేసుకున్నాను. నేను ఆ ముగ్గులో వచ్చి కొంచెం పసుపు అలానే కుంకుమ అనేది చల్లుకొని వీటిలోనే మనం ముందుగా తీసుకున్న పిండి ఉంది కదా, నేను కలిపి పెట్టుకున్న పిండి దాన్ని అయితే తీసేసుకొని ప్రమిదల్లా చేసేసుకొని ఈ ప్లేట్లో అయితే ఒక 5 ప్రమిదలు పెట్టుకున్నానండి. ఈ ప్లేట్లో ఒక 5 ప్రమిదలు అలానే ఇంకొక చిన్న ప్లేట్లో వచ్చి ఒక 2 ప్రమిదలు అయితే చేసేసుకున్నాను. గుండొత్తులు అనేటివి నేను ముందుగానే చేసి పెట్టేసుకున్నానండి. వీటికి గుండొత్తులు అయితే బాగుంటాయని చెప్పి నేను గుండొత్తులు అయితే వేసుకున్నాను. ఇవి బాగా వెలుగుతాయని చెప్పి ఇవి చేశాను. ఈ గుండొత్తులను వచ్చేసి ముందుగానే మనం ఓవర్ నైట్ నానబెట్టుకుని వేసుకుంటే ఇంకా ఎక్కువసేపు అనేది దేవుడి దగ్గర వెలుగుతుంటాయి. ఈ గుండొత్తుల్ని మనం ఓవర్ నైట్ నానబెట్టుకుంటే చాలా బాగా వెలుగుతాయండి. కానీ నేను రాత్రి నానబెట్టడం మర్చిపోయాను, అందుకని నానబెట్టుకోలేదన్నమాట. కానీ ఇలానే వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్రమిదలను అయితే పసుపుతో బొట్లన్నీ పెట్టేసుకున్నాను. అలా పసుపుతో బొట్లు పెట్టేసుకున్నాక నెక్స్ట్ అయితే కుంకుమ కూడా పెట్టాలి కదా, అందుకని కుంకుమ కూడా పెట్టేసుకుని 7 ప్రమిదలకి స్వామివారికి అయితే పూజ చేసేసుకున్నానండి. స్వామివారికి వచ్చి నేను ఒక బేరికాయ అలానే బెల్లం అయితే నైవేద్యంగా సమర్పించుకున్నాను. ఈరోజైతే ప్రసాదం ఏం చేయలేదండి. నెక్స్ట్ అయితే ధూపం పట్టేశాను, అలానే ఇల్లంతా కూడా ధూపం పట్టేశానండి. ఇలా చేశానండి మార్నింగ్ నిద్ర లేచి ఇంట్లో పూజ పని.